విశాఖపట్నం జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం దారుణ మలుపు తిరిగింది. గత 5 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్న మహిళపై ఆమె ప్రియుడే హత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మెడకు ప్లాస్టిక్ కోడెడ్ ఐరన్ వైర్ బిగించి ఊపిరాడకుండా చేసి చనిపోయిందని భావించి అటవీ ప్రాంతంలో పడేసి పరారైన ఘటన భయాందోళనకు గురిచేసింది. అయితే స్థానికుల అప్రమత్తతతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆశకు గతంలో వివాహమై ఒక సంతానం ఉంది. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఈ సమయంలోనే మధురవాడ స్వతంత్రనగర్కు చెందిన కొయ్య కార్తీక్తో పరిచయం ఏర్పడింది. కార్తీక్కు కూడా వివాహమై 2 పిల్లలు ఉన్నప్పటికీ ఇద్దరు గత 5 ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నట్లుగా తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వివాహేతర సంబంధాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్టయితే విశాఖలో దారుణమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. గత నెలలోనే దాదాపుగా 2 మర్డర్లు కూడా జరిగిన నేపథ్యంలో ఈ అక్రమ సంబంధాలతో చాలా మంది ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే గత నెలలో కూడా చూసుకున్నట్టయితే విశాఖలో దాదాపుగా 2 మర్డర్లు అయితే జరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే విశాఖ మధురవాడలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ఆశ అనే ఆమె ఉందో ఆమెకు ఆల్రెడీ వివాహితతో వేరే కార్తీక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే ఆశకు ఆల్రెడీ పెళ్ళై పాప కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కార్తీక్ కూడా ఆల్రెడీ పెళ్ళయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య సన్నిహితంగా ఉండడం జరిగింది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వీళ్ళిద్దరూ కూడా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆశ కూడా తన భర్తను వదిలేసి ఎవరైతే కార్తీక్ ఉన్నాడో కార్తీక్ తో అక్రమ సంబంధం పెట్టుకుని మధురవాడలో ఒక నివాసంలో ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కార్తీక్ అలానే ఆశ కూడా దాదాపుగా 5 ఏళ్ల నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది కాలంగా ఆశకి అలానే కార్తీక్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలానే ఆశ కూడా తనని పెళ్లి చేసుకోవాలంటూ కూడా కార్తీక్ నైతే బలవంతం చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అటు కార్తీక్ ఆల్రెడీ భార్యకి ఏం చెప్పలేక తనతో ఉండలేక క్షణికావేశంలో ఆశని చంపాలని అయితే నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి ఏదైతే ఇద్దరి మధ్య సంఘటన చోటు చేసుకుంది, ఈ నేపథ్యంలో కార్తీక్ క్షణికావేశంలో ఆశను అయితే చంపాలని అయితే నిర్ణయించుకున్నాడు. నిన్న రాత్రి 2 గంటల సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఏదైతే ప్లాస్టిక్ వైర్ కి ఇనుప వైర్ చుట్టి దాన్ని ఆశ మెడకి చుట్టి చంపడానికి అయితే ప్రయత్నించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ మెడకి వైర్ చుట్టాడో వెంటనే ఆశ స్పృహ కోల్పోయిన నేపథ్యంలో వెంటనే కార్తీక్ తాను చనిపోయింది, ఆశ చనిపోయిందనే ఉద్దేశంతో తన పక్కనే ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ ఆశని పాడేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆశ చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. అయితే ఆశ అప్పటికే చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరైతే కార్తీక్ ఉన్నాడో కార్తీక్ వాళ్ళ బావకి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ ని పంపించడం జరిగింది. అయితే నేను ఆశతో గత కొద్ది కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాను, తనతో సజీవనం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఆశకి నాకు గొడవ జరిగిన నేపథ్యంలో ఆశని నేను చంపేసి పక్కనే ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పాడేశానని ఒక వాయిస్ రికార్డ్ అయితే తన బావకి పంపించడం జరిగింది. అయితే ఇదంతా కూడా గమనించినటువంటి బావ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అర్ధరాత్రి సమయంలో 3 గంటల సమయంలో భీమిలి సిఐ తిరుమలకి వెంటనే ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. సమాచారం అందించిన వెంటనే పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో కూడా వెతకడం జరిగింది. అయితే అర్ధరాత్రి కావడంతో ఎక్కడ కూడా ఆచూకీ తెలియలేదు. అయితే ఉదయం తెల్లవారుజామున వాకర్స్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారు. అటవీ ప్రాంతంలో కావడంతో అక్కడ పచ్చదనం ఉండడంతో అక్కడ కొంతమంది వాకర్స్ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి కొంతమందిని ఆశను అయితే గమనించడం జరిగింది. ఆశని ఏదైతే ఆశ ఉందో ఆశ దగ్గరికి వెళ్ళి చూడటం జరిగింది. అయితే ఆశ కొన ఊపిరితో కొట్టుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులకి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ఆశ పరిస్థితి విషమంగా ఉంది. ఎవరైతే కార్తీక్ ఉన్నారో కార్తీక్ ని కూడా వెతకడం మొదలు పెట్టారు. అయితే కార్తీక్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఏదైతే అక్రమ సంబంధాల నేపథ్యంలో ఇప్పటికే అనేక సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇలాంటి అక్రమ సంబంధాలు వద్దని ఎంతో మంది నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు ఆశ తన ప్రాణాల మీదకి తెచ్చుకుందనే చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకున్నట్టయితే గాజువాకలో కూడా ఒక నేవీ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో తను పెళ్లి చేసుకోవాలంటూ కూడా అమ్మాయి బలవంతం చేయడంతో ఆ అమ్మాయిని కూడా నావీ ఆఫీసర్ ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన సంఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అలానే గతంలో కూడా చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది కేవలం 5 నిమిషాల సుఖం కోసం అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని నిండు జీవితాలను కూడా పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి.
అయితే ప్రస్తుతానికైతే ఆశ అయితే కొనవుపిరితో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆశ బతుకుతుందా లేదా అనే దానిపై ఇంకా డాక్టర్లు కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఐసీయూలో ఉంది, తను కోలుకుంటుందా లేదా అనే దానిపై కూడా బంధువులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాది. అయితే కార్తీక్ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. గత 24 గంటల నుంచి కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక్ అయితే పట్టుకోవడం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం కూడా సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నాయో వాళ్ళకు కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే దీనిపై ఇప్పటికే హోంమంత్రి కూడా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వితిన్ సెకండ్స్ లో కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కార్తీక్ కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్తీక్ ని అదుపులోకి తీసుకుంటామంటూ కూడా సీఏ తిరుమలరావు అయితే చెప్పడం జరిగింది. భీమిలి పరిధిలో చోటు చేసుకున్న నేపథ్యంలో సీఏ తిరుమలరావు నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్తీక్ ని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కూడా బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే ఆశ కోలుకునే వరకు కూడా తన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, సంఘటన ఏ విధంగా దారి తీసింది అనే దానిపై కూడా ఆశ అయితే ఆశ కూడా వాంగ్మూలం తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అయితే ఐసీయూలో ఉన్న ఆశని వైద్య బృందం అయితే బ్రతికించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఆశ పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆశ బంధువులు మాత్రం ఎవరైతే కార్తీక్ ఉన్నారో కార్తీకే కావాలని వెంటబడి తన భర్తను వదిలేలా చేసుకున్నాడు అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే దాదాపుగా ఆశ బతికే అవకాశాలు తక్కువే ఉన్నాయంటూ కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా 4.5 గంటల సేపు కనువుపిరితో కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ కూడా తక్కువగా ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కార్తీక్ ఇప్పటికే పరారీలో ఉన్నాడు. కార్తీక్ కోసం పోలీసులు అయితే వెంబడిస్తున్నటువంటి పరిస్థితి.